ఉండేటువంటి నాయకులకు అలాంటి ఆలోచనలు రాక మరి ఎలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఈ భారతదేశంలో ఉండేటువంటి పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, సకాలంలో డబ్బులు రాక, పనులు లేక ఇతరత్ర రాష్ట్రాలకు, ఇతరత్ర దేశాలకు వలసలు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఈ పరిస్థితిని పేద ప్రజలకు దూరం చేయాలని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి 2006లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకాన్ని చట్టం కూడా చేయడం జరిగింది. ఒక సంవత్సరానికి 100 రోజుల పాటు పని దినాలను కల్పించి ఏ రైతు కూలి, ఏ పేదవాడు తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోకుండా తన ఊర్లోనే, తన పరిసర ప్రాంతాల్లోనే పని చేసుకొని వారానికి ఒక్కసారి